హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఓజీ డైరెక్టర్ సుజిత్ గారికి ఒక కార్ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన గురించి ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వందల కోట్లు కొన్ని వందల మందికి సేవా కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. బట్ ఎప్పుడు సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇంత పెద్ద గిఫ్ట్ ఇవ్వటం అనేది ఎప్పుడూ జరగల పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా. ఎందుకంటే ఆయన లేని వాళ్ళకే ఎప్పుడు సహాయం చేస్తారు, కానీ ఉన్న వాళ్లకు అంత సహాయం చేసేటువంటి ఇది ఆయన ఎప్పుడు చేయల. నార్మల్గా ఎప్పుడన్నా ఎవరన్నా వాళ్ళ రిలేషన్సో లేదంటే బాగా సినిమా చేస్తే ఒక వాచో ఇంకొకటో గిఫ్ట్లు ఇచ్చినటువంటి సందర్భాలు, అంటే ఒక మంచిగానే గిఫ్ట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపించినాయి. కానీ ఇంత భారీ ఎత్తున గిఫ్ట్ అనేది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఒక డైరెక్టర్కి ఇచ్చినటువంటిది అయితే ఎప్పుడూ జరగల. దాని గురించి మొన్న మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ చాలామంది పేటిఎం బ్యాచ్ అనాలా, లేదంటే వీళ్ళకి ఇంకా పని పాట లేకుండా ఏది పడితే అది పవన్ కళ్యాణ్ గారి మీద వాగుతూ ఉంటారు చూసారా, వాళ్ళకి ఇంకా పవన్ కళ్యాణ్ గారు చూసారా రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చే అంత డబ్బులు వస్తున్నాయి చూసారా. ఒక రేంజ్లో పవన్ కళ్యాణ్ గారు సంపాదిస్తున్నారు. ఆ రేంజ్లో గిఫ్ట్లు ఇచ్చేటువంటి ఒక ల్యాండ్ రోవర్ కారు గిఫ్ట్ ఇచ్చే అంత డబ్బులు ఇప్పుడు ఆయన సంపాదిస్తున్నారంటే చూడండి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఎలా సంపాదిస్తున్నారు అని. నాకు అర్థం కాదు, మీరు అందరూ ఈ గొర్రె బ్యాచేనా, లేకపోతే మైండ్ మోకాల్లో ఉంటుందా అరికాల్లో ఉంటుందా, అసలు మీకు మైండ్ పని చేస్తుందా పని చేయదా, లేకపోతే వాళ్ళు ఇసిరేసేటువంటి ఆ చిల్లర బిస్కెట్ల కోసం కక్కుర్తి పడి అన్నం తినటం మానేసి అశుద్ధం తింటారేమో అని అనిపిస్తుంది. కనీసం కొంచెం ఎంక్వైరీ చేసుకోండి, తెలుసుకోండి. తెలియకపోతే ఎవరన్నా అడగండి పోండి, లేదా మూసుకొని కూర్చోండి. అంతేగాని ఎవరు ఏది పడితే అది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు చాలా సందర్భాల్లో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గురించి మీరు ఎవరి గురించి అయినా విమర్శలు చేయండి, ఎవరి గురించి అయినా మీరు మాట్లాడండి. బట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు కాస్తో కూస్తో అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిది. లేదా ఇలాగే ప్రతిసారి అడ్డంగా దొరికిపోవటం, మీరు వాళ్ళ చేతిలో ఆ జన సైనికుల చేతిలో వాళ్ళ చేతిలో మాటలు పట్టడం తప్ప ఇంకొకటి ఉండదు. ఎందుకు వచ్చింది చెప్పండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే దానికి పెద్ద స్టోరీయే ఉంది. అదొకసారి మీకు ఒక వ్యక్తి నాకు ఒక వీడియో పంపించారు. యాక్చువల్గా అతను ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడుస్తున్నాడట. ఇంకా అతనికి ఇంకా జీవితమే లేదు, నా బ్రతికంతా పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవటం ద్వారానే నా కడుపు నిండుతుంది, నాకు కుటుంబానికి నేను చక్కగా హ్యాపీగా డబ్బులు సంపాదించి పెట్టుకుంటున్నా, నా పిల్లలకి నా తల్లిదండ్రులకి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఏడ్చేటువంటి ఏడుపుతో నా కుటుంబం బ్రతుకుతుందనుకునేటువంటి బ్రతుకు తెరువుతుంది. సో దాని గురించి అతని గురించి ఒకసారి వీడియో చూపిస్తాను. అతని ఫోటో కూడా మీకు వీలుంటే కనుక మీకు ఇక్కడ పక్కనే ఏపిచ్చేటువంటి ఏర్పాటు చేస్తాను. అతనికి కేవలం అతను నాకు పరిచయం ఉందని అనుకుంటున్నా, అతనికి నేను తెలుసని అనుకుంటున్నా. నేను ఇంకా అతని గురించి పూర్తి స్థాయిలో చెప్పేటువంటి పరిస్థితి అతను క్రియేట్ చేసుకోకుండా నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి మీద చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని చేసుకో. ఎవరో ఇచ్చేటువంటి డబ్బుల కోసం నీకు ఎక్కడ వస్తున్నాయో ఏంటో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి నాకు మంచి కనెక్షన్సే ఉన్నాయి. ఇకపోతే కొంచెం అయినా సరే ఆ డబ్బుల గురించి కాకుండా మనస్సాక్షితో ఆలోచించి మాట్లాడు, ఓకేనా? కార్ కి ఈఎంఐ కట్టలేని స్థాయి నుంచి కారు ఎలా కొన్నావు పవన్ అన్న? నీకు ఓటేసిన జన సైనికుల పరిస్థితి మాత్రం ఇప్పటికీ అదే ఎర్ర టవాలు కట్టుకొని మాసిపోయినా అదే కట్టుకొని తిరుగుతా ఉన్నారు. నువ్వు మాత్రం కార్లు కొనడమే కాకుండా కార్లు గిఫ్ట్లు కూడా ఇస్తున్నావు. అంటే రాజకీయాల్లో మరీ అంత లాభం వస్తుందా పవన్ అన్న? ఓజీ అంత పెద్ద హిట్ అయ్యి నీకు అన్ని డబ్బులు మిగిలాయా? మా దానయ్య మావని అడిగితే ఓజీలో ఎన్ని కోట్లు మిగిలాయో ఎన్ని కోట్లు బొక్కయ్యాయో కరెక్ట్ గా చెప్పేస్తాడు. సరే, ఓజీ డైరెక్టర్ కి కారు గిఫ్ట్ ఇచ్చావు. మా జ్యోతికృష్ణ ఏం తప్పు చేశాడు పవన్ అన్న? ఆయన కూడా తీసాడు కదా పాన్ వరల్డ్ సూపర్ డూపర్ హిట్ హరిహర వీరమల్లు, ఆయనకెందుకు కారు గిఫ్ట్ ఇవ్వలేదు పవన్ అన్న? సనాతన ధర్మ సినిమాలకి కారు గిఫ్ట్ ఇవ్వవా? ఓన్లీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లాంటి సినిమాలకే కార్లు గిఫ్ట్ ఇస్తావా? నువ్వు ట్రెండ్ ఫాలో అవ్వు, ట్రెండ్ సెట్ చేస్తావు. ఇండస్ట్రీలో ట్రెండ్ ఎలాగుంది, ఏదైనా సినిమా హిట్ అయ్యి ఎక్కువ డబ్బులు మిగిలిపోతే కార్లు గాని ఇల్లులు గాని గిఫ్ట్లు ఇస్తారు. నువ్వు మాత్రం సినిమా పోయినా డబ్బులు మిగలకపోయినా అధికారం ఉంటే చాలు ఇలాంటి ఖరీదైన గిఫ్ట్లు ఎన్నో ఇచ్చని ఒక ట్రెండ్ సెట్ చేసావు. ఇక ముందు ముందు ఇంకెన్ని ఖరీదైన గిఫ్ట్లు ఇస్తావో. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ ఇతను ఒక యూట్యూబర్, నాకులాగే ఒక ఇండివిజువల్ జర్నలిస్ట్గా అతను చెప్పుకుంటున్నాడు. బట్ పవన్ కళ్యాణ్ అంటే మరి ఎందుకో నాకు అర్థం కాదు, అందరూ ఏదో ఒక విధంగా మాట్లాడేయాలి.
బట్ కొంతమంది పాజిటివ్గా మాట్లాడితే కొంతమంది బాగా చూస్తున్నారు, నెగిటివ్గా మాట్లాడితే బాగా డబ్బులు వస్తున్నాయి అనేటువంటి దాంట్లో ఇతను కూడా ఆ పందాన్ని ఎంచుకున్నాడు. డబ్బులు వచ్చేటువంటి పందాన్ని ఇతను తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని వీడియోలు చేసుకుంటాడు. ఎక్కడ చేస్తాడు, ఏం చేస్తాడు, ఏంటి అనేది పుట్టుపూర్వత్రాలు నాకు మొత్తం తెలుసు. బట్ కాకపోతే నేను వాటి జోలికి వెళ్ళట్లే. నాకు ఇంకా గౌరవం ఉంది. నువ్వేదో కష్టపడుతున్నావు కష్టపడు. కాకపోతే కాస్తో కోస్తో రీసెర్చ్ చెయ్యి, తెలుసుకో. నీకు తెలియలేదా? నాకు చాలా విషయాలు ఇవి నేను కూడా ఫస్ట్ ఈ కారు గురించి తెలియనప్పుడు నేను వీడియో చేశా. బట్ తెలిసిన తర్వాత ఇంకొక వీడియో కూడా చేశా. ఎందుకంటే తెలియనప్పుడు ఏంటంటే తెలిసినా తెలియపోయినా ఆయన డెఫినెట్గా ఆయన ఎక్కడా కూడా చెడు ప్రభావం అంటే ఆయన గురించి మనం నమ్మినప్పుడు మనల్ని డిసప్పాయింట్ చేసేటువంటి విధానం కానీ పవన్ కళ్యాణ్ గారిలో ఎప్పుడూ ఉండదు. అంటే ఒక గొప్పగా మనం ఆయన ఊహించుకున్నాము, ఆయన గురించి మనం ఏదైనా ఓపెన్గా ఆయన తప్పు చేయడం అనేటువంటి భావనతో నేను మాట్లాడుతున్నాను. అంటే నాకు ఆ నమ్మకం ఉంది, ఆయన డెఫినెట్గా ఆయన తప్పు చేయడు. ఆయన తప్పు చేసి నేను తల ఉంచుకునేటువంటి పని పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు చేసేటువంటి అవకాశమే లేదు అని నేను ఆయన అంత గుడ్డిగా నమ్ముతున్నాను. ఇంకోటి నమ్ముతున్నానంటే ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం అది, ఆయన నడవడిక మీద, ఆయన మనస్తత్వం మీద, నాకు ఆయన మీద ఉన్నటువంటి గురి అలాంటిది. అది ఇప్పటితో పోదు. ఎందుకంటే ఆయన అంతే, ఆయన అలాగే ఉంటారు. ఆయన ఎలా అయినా సరే, ఏమైనా సరే, ఆయన ప్రాణం పోయే వరకు కూడా మమ్మల్ని గర్వంగానే ఉంచుతారనేటువంటి ఒక కాన్ఫిడెన్స్. అది నేను అభిమానిగా చెప్తున్నాను అనుకోండి, జనసేన పార్టీకి వత్తాసు పలికేటువంటి వ్యక్తిగా చెప్తున్నాను అనుకోండి, ఒక ఇండివిజువల్ జర్నలిస్ట్ నువ్వు ఎలా చెప్తున్నావో అలాగే చెప్తున్నాను అని కూడా అనుకోవచ్చు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు బాగా సంపాదిస్తున్నారా? నువ్వు చూసావా? పోనీ నీకు తెలుసా? పోనీ ఎన్ని లక్షలు వస్తున్నాయో, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో, ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారో కనీసం ఒక ఆర్టీ అప్లై చేయపోని నీకు తెలుస్తుంది. ఆయన జలసా ఎన్ని హెలికాప్టర్లో తిరిగేస్తున్నారు, జలనాల సొంత అని చెప్పి అంటున్నారు కదా, నువ్వు కూడా అన్నట్టున్నావు, నేను విన్నాను. ఒకసారి అంటే గనక నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఒక ప్రూఫ్ ఉందా? గాలి మాటలు వద్దు. గాలి మాటలు ఎవరు మాట్లాడతారంటే గాలి వాళ్ళే మాట్లాడతారు. మనం మాట్లాడే ముందు కొంచెం స్పృహతో ఉండాలి, తెలుసుకోవాలి. మనకే మొత్తం తెలుసు, మనం చెప్పిందే మొత్తం వేదం అనుకునేటువంటి ఇది పనికిరాదు బాబు. కొంచెం ఆలోచించు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి సంబంధించి అతనికి గిఫ్ట్ ఎవ్వరికి ఇవ్వాల. హరీష్ శంకర్ గారు బిగ్గెస్ట్ ఆయనకి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు, ఆయన కెరియర్ బెస్ట్ ఇచ్చారు అంతకుముందు గబ్బర్ సింగ్. బట్ ఆయనకి ఇవ్వలేదే. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, బద్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, పూరి జగన్నాథ్ గారు కావచ్చు, చాలా మంది ఉన్నారు, ఎవరికి ఎప్పుడు ఇవ్వలేదే. ఎందుకు ఓజీ డైరెక్టర్ సుజిత్కి ఇచ్చారంటే ఆయన సుజిత్ అనే ఒక డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారి హార్ట్ టచ్ చేసేలా చాలా కార్యక్రమం చేశాడు. ఓజీ కోసం తన సొంత కారుని ఓజీ సినిమాకి జపాన్ వెళ్ళి షూటింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ప్రొడ్యూసర్ దానికి ఒప్పుకోవటం అంటే ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సుజిత్ అనే వ్యక్తి తన కారుని, ల్యాండ్ రోవర్ కారుని తను ఎప్పుడో సాహోకి ముందే కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కొనుక్కున్నప్పుడు ఎంతో ఇష్టంగా కొనుక్కున్నటువంటి కారుని పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆయన మీద ఉండేటువంటి ప్రేమ పిచ్చి కోసం ఆయన కారు అమ్మేసి జపాన్ వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమా ఒక గిఫ్ట్గా, ఒక ఫ్యాన్ బాయ్గా తను ఎంత పిచ్చి ఉంటుందో, తన మీద అభిమానం ఉంటుందో అది చూపించడం చెప్పాలి. సినిమా ఎంత హిట్ అయిందో, దాదాపు 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ ఎలా వచ్చాయో మనం ఇప్పటికే చూసాం. ఇంకా అది కూడా హిట్ కాదని కూడా ఏమన్నా చెప్తే మరి 300 నుంచి 400 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమా హిట్ అవునంటారో కాదంటారో నువ్వే ఆలోచించుకోవాలి. కొన్ని దాని బడ్జెట్ కూడా లెక్కేసుకో. 100 కోట్లు 150 కోట్లు బడ్జెట్ అయితే 300 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమా హిట్ అంటారో కాదంటారో అది కూడా నువ్వే తెలుసుకో. ఇకపోతే అలాంటి వ్యక్తి అంటే ఇలా నా కోసం, నా సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తిని ఇష్టపడి ఒక దాదాపు 2-3 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కారు నమ్మేసుకుని వెళ్ళారు అని పవన్ కళ్యాణ్ గారు తెలిసినప్పుడు చాలా బాధపడ్డారు. ఆయన నా కోసం అమ్మేసుకున్నారా, నా కోసం అమ్మేశాడా ఇష్యూ అది. ఇంతకుముందు యాక్చువల్గా డివివి దానయ్య గారి మీద కూడా వచ్చింది. ఆయనకి డైరెక్టర్ గారికి చెడింది, దేనికో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది అని చెప్పి అప్పట్లోనే వార్తలు వచ్చాయి. బట్ సుజిత్ గారు దాన్ని బయటకు వచ్చి ప్రొజెక్ట్ చేయలే. ఎప్పుడు కూడా ఆ విభేదాలు అనేవి ఉన్నాయని ఇంకొకటను ఇంకా దానికి ఊతమిచ్చేలా ఎప్పుడు కార్యక్రమాలు చేయాల. ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్లో కావచ్చు, వీటిలో కావచ్చు, తర్వాత ఇచ్చినటువంటి ట్వీట్లో కావచ్చు, చాలా సందర్భాల్లో నేను అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ జరిగింది. ఆయన ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన చేసుకున్నటువంటి కార్యక్రమంగానే చెప్పుకొచ్చారే తప్ప ఇది ఏదో నాకు ఆయన ఇవ్వలేదనో ఇంకొకటనో ఎవరి మీద నెట్ల. ఆ మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బాగా నచ్చేసింది. అందుకే నా డైరెక్టర్కి ఏదన్నా చెయ్యాలి,
నా కోసం ఇంత ప్యాషన్తో ఇంత పిచ్చితో ఒక అద్భుతమైనటువంటి సినిమాని నాకు ఒక గిఫ్ట్గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు, ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. అలాంటి డైరెక్టర్ నేను ఏదైనా చేయాలి. బట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుని ఏం చేస్తే బాగుంటుందని ఒక కారు కొనాలి, అది ఈఎంఐ బేసెస్ నేనే కట్టుకోవాలి, కానీ ఆ కారు అతనికి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకుని ఆ కారు కొని డౌన్ పేమెంట్ కట్టి కారు కొని అతన్ని పిలిపించి ఆ కారు గిఫ్ట్గా ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు నెల నెల ఈఎంఐ కడుతున్నారు. తెలుసుకోలేకపోతే ఇది నేను చెప్పింది తప్పు అని కనుక నువ్వు నిరూపించగలిగితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మనం ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడండి. దయచేసి మీకు కాస్త కోస్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది పద్ధతి కాదు. ఒక వ్యక్తి మీద నింద వేసే ముందు, ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడే ముందు, ఇవి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయినా, చంద్రబాబు నాయుడు గారి గురించి అయినా, ఎవరి గురించి అయినా సరే, మన దగ్గర విషయం ఉందా లేదా, తెలుసుకున్నామా లేదా, మనకు తెలియకపోతే పక్కన తెలుసుకున్నామా లేదా. నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఏదన్నా ఇష్యూ మీద మాట్లాడాలి అంటే దానికి సంబంధించి నాకు తెలియకపోతే ఆ వీడియో చేయను మానేస్తా. తెలిస్తేనే దాని గురించి ఎంక్వైరీ చేస్తేనే, నాకు తెలియకపోతే ఇంకో 10 మందిని అడిగి మాట్లాడి దానికి సంబంధించినటువంటి దాన్ని తీసుకుని సీనియర్ జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళని అడిగి దీని గురించి ఎలా మాట్లాడచ్చా, ఇది చేయొచ్చా అని తెలుసుకుని మాట్లాడతారు. మనం నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేసి జనాలు అదే నమ్మేస్తారు కదా అని అనుకుంటే తప్పు బ్రదర్, కరెక్ట్ కాదు. ఆలోచించుకో. నీకంటూ ఒక క్రెడిబిలిటీ ఉండాలి. పార్టీలు ఇంకోటి అనేది పక్కన పడే, బట్ నీకంటూ ఒక క్రెడిబిలిటీ ఉండాలి. మనం చెప్పింది ఈరోజు నిజమని చెప్పేటువంటి పరిస్థితి కాసేపు ఉంటే రేపొద్దున్న అది అబద్ధం అని తేలిన తర్వాత అరే పలానా ఓడి చెప్పింది అబద్ధం అని అనుకుంటే అది నీ మీద అంటే అబద్ధాలు చెబుతున్నావు అనేటువంటి పరిస్థితి నీకు కూడా వస్తుంది. కాస్త అయినా సరే ఆలోచించుకో, అది కరెక్ట్ కాదు. 1కి 10 సార్లు ఆలోచించుకుని చెయ్యి. తప్పు ఉంటే రేపొద్దు నాదైనా సరే నా మీద కూడా కౌంటర్ వీడియో చెయ్యి, తప్పులేదు. అది తప్పు అని చెప్పడానికి నీ దగ్గర ఏముందో దాన్ని పెట్టి మరీ చెయ్యి.